ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో రాయబడిన ఒక విషయాన్ని మనము ఆలోచించేద్దాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు నరులను చేసెను అనే మాట మనకి ఇక్కడ కనబడుతుంది. 26వ వచనంలో కూడా మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అని దేవుడు నిర్ణయించుకున్నాడు. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచించబోయే అంశం ఏంటంటే, ఇంతకీ దేవుని స్వరూపంలో పోలికలో సృష్టించబడటం అంటే ఏంటి, ఈ దేవుని పోలిక స్వరూపం అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచించాలి. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన కీలకమైన విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. సహజంగా బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు చాలామందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, అసలు ఏ విషయంలో మనం ఇంతకీ దేవుని పోలికలో సృజించబడ్డాము, బాహ్య రూపంలోన లేదా అంతరంగిక వ్యక్తిత్వ స్వభావములోన అని ఆలోచన పడుతూ ఉంటారు. బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు కూడా మనకులాగనే ఆయన దక్షిణ హస్తములు, ఆయన చేతులు, ఆయన పాదములు, ఆయన సింహాసనము, ఆయన శరీరం, ఆలోచనలు, ఇలా అంటే మనకలాంటి బాహ్య సంబంధమైన శరీరాన్ని కలిగి ఉన్నారేమో అన్నట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటుంది. ఆయన నేత్రములు, ఆయన చెవియొగ్గెను అని, అంటే మనకున్న అవయవ లక్షణాలనే వాక్యంలో ఉదహరింపబడుతూ ఉంటాయి. ఇవి చదువుతూ ఉన్నప్పుడు సహజంగా అందరికీ కలిగే ఆలోచన ఏంటంటే, దేవుడు కూడా మనకలాంటి ఒక ఫిజికల్ బాడీ కలిగి ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. దేని గురించి బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. దేవుడు ఫలానా రూపంలో ఉన్నాడు, పరిమితుడయ్యాడు అని ఎక్కడ బైబిల్ నిర్ధారించలేదు. అయితే బైబిల్లో రాయబడిన మాటల ప్రకారంగా దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు, అంటే ఇన్విజిబుల్ పర్సన్. దేవుడు విజిబుల్ పర్సన్గా లేడు, ఇన్విజిబుల్ పర్సన్గా ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం ప్రకారము దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంటే గాడ్ ఈజ్ స్పిరిట్, అంటే దేవుడు ఆత్మ గనుక అనుంది. దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు అంటే ఆయనకు మనం ఏ రూపాన్ని ఆపాదించలేం. కాబట్టి దేవుని పోలిక అనగానే మన బాహ్య సంబంధమైన మనకులాగా ఉన్న ఈ తల, చేతులు, మొండెము, ఉదరము, కాళ్ళు, ఇలా ఈ శరీర సంబంధమైన అవయవాలతో కూడిన పోలిక స్వరూపం అనుకోవడానికి వీల్లేదు. ఇక దేవుని స్వరూపాన్ని ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తూ యెషయా ప్రవక్తతో దేవుడు ఒక మంచి మాట కూడా మాట్లాడటం జరిగింది. ప్రియులారా, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనంలో ఒక మంచి మాట మనకు కనబడుతోంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 18వ వచనం. కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చెదరు, ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్తూ ఉన్నాడు, మీరు నన్ను ఎవరితో పోలుస్తారు, ఏ రూపముకు నన్ను సాటి చేయగలరు అని దేవుడే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు మనం ఆలోచిస్తే ప్రియులారా, ఆకాశం అందే గాని, భూమి అందే గాని, సముద్రం అందే గాని ఏ రూపము కూడా మీరు చేసుకోకూడదు, వాటికి సాగిలు పడకూడదు అన్నాడు. అంటే దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు గనక ఆయన కోరుకున్నది కూడా ఆత్మ సంబంధమైన విధేయతనే కోరుకున్నాడు.
అందుకే పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ బలముతోనూ, పూర్ణ వివేకముతోనూ అనే మాటలు మనకు కనబడతాయి. అంటే ఆత్మ సంబంధమైన, అంతర్ సంబంధమైన ఆ, లోబ లోబడటాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ విధేయతను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి దేవుని స్వరూపము, పోలిక అనగానే మనము ఆత్మ సంబంధమైనదిగా మనం బైబిల్ లేఖనాల్లో అర్థం చేసుకోవాలని నేను మొదటిగా మరి తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మరి ఆత్మ సంబంధిగా ఉన్నప్పుడు మరి ఆయన పోలికలు మరి మనలో శరీర సంబంధమైన ఆ, ఒక ఫిజికల్ బాడీ కలిగిన మనం ఎలా వాటిని ఎక్స్పోజ్ చేయగలము, ఎలా మనం చూపించగలము? ఒక ఆత్మదేవుని యొక్క పోలికలు శరీర సంబంధమైన మానవులుగా నీవు నేను ఎలా చూపించగలము? కాబట్టి మనము ఈరోజు కాస్తంత లోతుగా అధ్యయనం చేద్దాం. దేవుని వాక్యాన్ని కాస్తంత లోతుగా మనం పరిశీలన చేద్దాం ప్రియులారా. దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని యొక్క స్వభావ సుగుణాలను ఆ, పోలి మానవుడు సృజించబడ్డాడు. అంటే దేవుని యొక్క స్వభావ సుగుణాలు ఏవైతే ఉన్నాయో ఆత్మ సంబంధమైన ఆ లక్షణాలను పోలి దేవుడు మానవుని సృజించాడు. అంటే దేవుని యొక్క మహిమను ప్రతిబింబించటానికి దేవుడు మనిషిని సృజించడం జరిగింది. బైబిల్ పండితులు కొన్ని లక్షణాలను ప్రియులారా మరి దేవుని పోలిక స్వరూపం అంటే కొన్ని లక్షణాలను తెలియచేస్తున్నారు. వ్యానిగ్రూడం అనే ఒక భక్తుడు, ఆయన సిస్టమాటిక్ థియాలజీ అనే ఒక పుస్తకాన్ని రాశారు. ఆయన ఈ దేవుని పోలిక స్వరూపం అంటే ఏమన్నారంటే, ఇమేజ్ ఆఫ్ గాడ్ మీన్స్ మ్యాన్ ఈజ్ లైక్ ఏ గాడ్ అండ్ రిప్రజెంట్స్ ఏ గాడ్. అంటే దేవుని పోలి ఉన్న మనిషి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, మహిమను, ఆయన గుణలక్షణాలను మరి ప్రతిబింబించే వ్యక్తిగా చేయబడ్డాడు అనే విషయాన్ని మరి బైబిల్ పండితులు చెప్పడం జరిగింది. ప్రియులారా, వీరు కొన్ని లక్షణాలను మరి చెప్పటం జరిగింది. దేవుని పోలికలో ఉండటం, దేవుని స్వరూపాన్ని కలిగి ఉండటం అంటే ఏంటో కొన్ని లక్షణాలు చెప్పటం జరిగింది. కాబట్టి ఈ ధ్యానం అర్థవంతంగా ఉండటానికి నేను ఈ ధ్యానాన్ని మరి 5 భాగాలుగా మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. మరి రాసుకోగలిగిన వాళ్ళు దయచేసి దీన్ని 5 భాగాలుగా మీరు రాసుకుంటే మీకు అర్థవంతంగా ఉంటుంది. భవిష్యత్తులో ఇంకెవరికైనా ఈ విషయాన్ని తెలియచేయడానికి మరింతగా అవకాశం ఉంటుంది. మొదటి విషయాన్ని మరి మనిషికి ఇచ్చిన లక్షణాలు ఏంటి? దేవుని స్వరూపము, పోలిక అంటే దేవుని స్వభావ సుగుణాలు అని చెప్పుకుంటున్నాం కదా, ఆ లక్షణాలు ఏంటి అనే విషయాన్ని మొదటి విషయంగా మనం ఆలోచించబోతూ ఉన్నాం. ఇక రెండవ విషయం ఏంటంటే, దేవుని యొక్క ఆ గొప్ప పోలికను సృష్టిలో ఒక భాగమైన దేవుడు మనకే ఇవ్వటం అనేది మనకి దేవుడిచ్చిన ఒక గొప్ప వరం, గౌరవంగా మనం భావించాలి. కాబట్టి ఏ సృష్టిలో ఎవరికి లేని తన పోలికను మనకివ్వటం అనేది ఒక గొప్ప భాగ్యం. ఇది రెండో విషయంగా మనం భావించాలి, రెండో విషయంగా ధ్యానం చేయబోతున్నాం. మూడో విషయం ఏంటంటే, దేవుడిచ్చిన ఈ పోలికను మరి మనము సంపూర్ణతలో నుండి అసంపూర్ణతలోనికి కోల్పోవటం జరిగింది. దీన్ని బైబిల్ పండితులు ఏమన్నారంటే, ది ఫాల్ ఆఫ్ గాడ్స్ ఇమేజ్. ద గాడ్స్ ఇమేజ్ ఈజ్ డిస్టోర్టెడ్ బట్ నాట్ లాస్ట్ అంటున్నారు. అంటే దేవుని యొక్క పోలిక స్వరూపం ఏదైతే ఉందో అది వికారం అయిపోయింది, అది పరిపక్వత పోయి అసంపూర్ణతలోనికి పోయింది, అది పూర్తిగా లాస్ అవ్వలేదు, దేవుని పోలిక మనిషిలోంచి పోలేదు అనే విషయాన్ని చెప్తున్నారు. అది ఏంటనేది మనం ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మనకి ఇంకా పరిపూర్ణంగా అర్థమవుతుంది. ఇది 4వ విషయం. 3వ విషయం. ఇక 4వ విషయం ఏంటంటే, రిడెంప్షన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు విమోచన. మరి కోల్పోయిన ఆ పోలిక స్వరూపం ఏదైతే ఉందో తిరిగి మరలా దేవుడు క్రీస్తు ద్వారా ఈ లోకంలో అందరినీ తన పోలికలోకి మార్చుకుంటున్నాడు. అంటే పాపం చేసినప్పుడు కోల్పోయిన, పోగొట్టుకున్న ఆ సంపూర్ణ పోలిక స్వరూపాన్ని తిరిగి మరలా యేసుక్రీస్తు ద్వారా
ఆయన రక్తం ద్వారా మళ్ళీ తిరిగి పవిత్రపరిచి తన పోలిక తెచ్చుకున్నాడు. ఇది 4వ విషయం. 5వ విషయం ఏంటంటే ఎట్ క్రైస్ట్ రిటర్న్ ద కంప్లీట్ రీస్టోరేషన్ ఆఫ్ గాడ్స్ ఇమేజ్. అంటే రెండవ రాకడలో ఏం జరుగుతుందంటే పరిపూర్ణమైన ఆ పోలిక, సంపూర్ణ దేవుని పోలిక స్వరూపం మరలా మనము కలిగి క్రీస్తుతో పాటు ఆ నిత్యరాజ్యంలో ఉండటం. ఈ 5 విషయాలను మనము ధ్యానం చేద్దాం ప్రియులారా. మరి మొదటి విషయం మనం ఆలోచించాం, అసలు దేవుని పోలిక లక్షణాలు అంటే ఏ విషయంలో మనం వేటిలో మనం అర్థం చేసుకోవాలి, ఆ లక్షణాలు ఏమై ఉన్నవి అనేవి మనం మొదటిగా ఆలోచిస్తే, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరును సృజించిన వాటిలో కొన్ని లక్షణాలు, ఒకటి జ్ఞానము కలిగి ఉండటం, వివేకం. దీన్ని ఇంటలెక్చువల్ ఎబిలిటీ అని అంటాం. ఇది మొదటిది. రెండవది సృజనాత్మకత, అంటే క్రియేటివిటీ అని అంటాం. క్రియేటివిటీ, సృజనాత్మకత, ఇది రెండవ విషయం. ఇది మొదటి విషయంలో మనిషికి ఇవ్వబడిన పోలిక లక్షణాలు, దేవుని స్వరూపం అంటే ఏంటో ఆ లక్షణాలు మనం ఆలోచిస్తున్నాం. మొదటిది జ్ఞానము, రెండవది సృజనాత్మకత, మూడవది మాట్లాడగలగటం, స్పీకింగ్ ఎబిలిటీ, ఇది మూడవది. 4వది ఏంటంటే స్వర్ణీయము, అంటే ఎబిలిటీ టు టేక్ డెసిషన్స్ అండ్ ఎథికల్ చాయిస్. అంటే మనము విచక్షణ, స్వర్నిర్ణయము, మంచి చెడు వీటన్నిటినీ కలిగి జీవించటానికి ఆ డెసిషన్ తీసుకునే ఒక స్వనిర్ణయాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇది 4వ లక్షణం. 5వ లక్షణం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించుటకు లేదా పూజించుటకు, దేవుణ్ణి సేవించుటకు కూడా మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దాన్ని స్పిరిచువల్ నేచర్, అంటే ఆత్మ సంబంధమైన స్థితిని కూడా, తత్వాన్ని కూడా ప్రభు మనకి ఇచ్చాడు. ఇది 5వ లక్షణం. ఇక 6వ లక్షణాన్ని చూస్తే సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటినీ ఏలే అధికారాన్ని ఇచ్చాడు. డొమినియన్ ఓవర్ ది ఎర్త్ అని అన్నాడు. అంటే భూలోకాన్ని పరిపాలించే శక్తి, ఆ అధికారాన్ని మానవుణ్ణి ఏలికగా ఈ లోకంలో ఉంచాడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. 7వది నిత్యత్వము, ఇమ్మోర్టాలిటీ, అంటే మానవుణ్ణి దేవుడు దేవుని పోలికగానే నిత్యత్వంలో ఉంచినట్లుగా మనకి కనబడుతోంది. ఈ 7 లక్షణాలను మొదటి విషయంగా మనం ధ్యానం చేయబోతున్నాం. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మొదటి విషయంగా మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ 7 లక్షణాలు మొదటి విషయంలో ఉన్నవి. సరే ప్రియులారా, రండి మనం ఒక్కొక్కటిగా కాస్తంత లోతుగా ధ్యానం చేద్దాం. 1వ విషయంలో మొదటి విషయాన్ని మనం ఆలోచిస్తే జ్ఞానము, వివేకము, ఇంటలెక్చువల్ ఎబిలిటీ అని అన్నాం. అవును కదా. ఈరోజు మనిషికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? సమస్త జీవరాశులకు ఆనాడు ఆదాము పేర్లు పెట్టగలిగాడు. ఆ రోజు దేవుడు ఆ జీవరాశులన్నిటినీ దగ్గరకు పిలిపించి వాటన్నిటికీ పేర్లు పెట్టమని చెప్పాడు. దేవుని పోలిక స్వరూపం నరులకు ఇవ్వబడటం అంటే ఏంటో అనేది ఈ ఆదాము వాళ్ళ దగ్గరే కాస్తంతగా మనం ధ్యానం చేద్దాం, తెలుసుకుందాం. అలా ఆదామవ్వలను నిలబెట్టి మరి దేవుడు ఆదాము దగ్గరికి ఆ భూలోక జీవరాశులన్నిటిని నడిపించినప్పుడు చక్కగా దాని స్వభావాన్ని బట్టి చక్కని నామకరణము ఆదాము చేయటం జరిగింది. ఈ జ్ఞానము, ఈ ఇంటెలెక్చువల్ ఎబిలిటీ ఎలా వచ్చిందంటే దేవుని పోలికలో ఉన్నాడు. బికాస్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని పోలికలో ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనము 2వ అధ్యాయంలో చదువుతాం కదా, అన్నిటికీ జంతువులకు, సింహానికి ఆ పేరు ఎలా వచ్చింది, మరి సాధు జంతువులకు, క్రూర జంతువులు, చక్కగా అన్నిటికీ నామకరణం చేయటం జరిగింది. కాబట్టి మనిషికి జ్ఞానం అనేది చాలా గొప్పగా కనబడుతూ ఉంది ప్రియులారా, చాలా చాలా గొప్పగా ఉంది. కారణం ఏంటంటే దేవుని పోలికలో మానవులను దేవుడు సృజించాడు. ఆయన తన వలె జ్ఞానాన్ని మనుషులకు కూడా ఇచ్చాడు. దేవుడు జ్ఞానవంతుడు. ఆ జ్ఞానాన్ని మనుషులకు కూడా దేవుడు ఇవ్వటం జరిగింది ప్రియులారా. ఆ తర్వాత మనం ఆలోచిస్తే మరి ఆదామును గాఢ నిద్ర కలగచేసి తర్వాత తన ప్రక్కటెముకలో ఉంటే స్త్రీని తీసుకొచ్చి తన ఎదుట నిలబెట్టినప్పుడు నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము అని చెప్తూ ఉంటాడు అక్కడ ఆదాము. కానీ అక్కడ వాస్తవానికి ఈ విషయాన్ని ఎవరు తెలియచేశారు? ఆదాముకి తెలియదు, దేవుడు చెప్పలేదు. కానీ ఆదాము తెలుసుకోగలిగాడు.
అంటే ఒక స్పిరిచువల్ రిలేషన్షిప్, అంటే ఆత్మీయ సంబంధమైన జ్ఞానము అక్కడ మనకు కనబడుతూ ఉంది. అతను తెలుసుకోగలిగాడు ఆదాము, ఈమె నా ద్వారా కలగ చేయబడింది అని చెప్పడం జరిగింది. అంటే ఈ వివేకము, ఈ జ్ఞానము అనేది దేవుని పోలిక అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుని పోలిక, ఇది మొదటిది. రెండవది సృజనాత్మకత, క్రియేటివిటీ అని అంటున్నా. క్రియేటివిటీ ఇది మనం ఆదాము అవ్వల దగ్గర చూడగలం. వారు మరి ఆ ఏదెను తోటలో ఉన్నప్పుడు వారు అంజూరపు ఆకులతో కచ్చడాలు చేసుకున్నారట. అంటే వాళ్ళు ఒక తాత్కాలికమైన ఒక డ్రెస్ ఏర్పాటు చేసుకున్నారు. అంటే క్రియేటివిటీ అని అంటున్న సృజనాత్మకత మనం ఆలోచిస్తూ ఉన్నాం. అలా మానవ జీవితంలో ఈ క్రియేటివిటీ ఎంతగా పరిణమించిందంటే ప్రియులారా, మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు పూర్వకాలంలో వైర్ల ద్వారా ఫోన్లు కనెక్షన్ ఉండే కదా. వైర్ ఉంటే కానీ మనం ఫోన్ మాట్లాడుకోవడానికి వీల్లేదు, ల్యాండ్ లైన్ వేయించుకోవాలి. కానీ ఈ కాలంలో చూడండి, వైర్ అక్కర లేకుండా వైర్లెస్ ఫోన్స్ వచ్చేసినాయి. సృజనాత్మకత, క్రియేటివిటీ చూసారా. ఒకప్పుడు వైరుండి మాట్లాడటమేనే గొప్పగా చెప్పుకునేవాళ్ళు. మనం ఇక్కడ మాట్లాడితే మన ఈ స్వరము వైర్లో గుండా ప్రయాణం చేసి ఎక్కడో ఉన్న వ్యక్తికి వినబడటం ఏంటి ఆశ్చర్యంగా అనుకున్నారు. కానీ రాను రాను అసలు వైరే లేకుండా గాలిలో ఇవన్నీ శాటిలైట్స్ ద్వారా ప్రయాణం చేసే ఆలోచన, మరి ఆ సృజనాత్మకత మనిషికి వచ్చింది. ఈరోజు రాష్ట్ర దేశాల్లో ఎక్కడున్నా సరే ఒక్క టెక్స్ట్ మెసేజ్ పెడితే విత్ ఇన్ సెకండ్స్లో ఇక్కడ సెండ్ అయిన మరుక్షణం ఏ రాష్ట్ర దేశంలో ఉన్నా అతను కనబడుతుంది. కానీ పూర్వకాలం టెలిగ్రామ్ తపాలా బాక్సులో వేస్తే అది ఏ వరదలకో ఏ అమావాస్యకో ఎప్పుడుకో చేరేది. అది అంత కాలం నుంచి ఎంత అడ్వాన్స్డ్ కాలంలోనికి మనం వచ్చాం. అంటే రాను రాను ఆ సృజనాత్మకత, క్రియేటివిటీ అనేది పెరిగిపోతూ వస్తుంది. ఒకప్పుడు మనిషి కాలినడకన వెళుతూ ఆలోచిస్తున్నప్పుడు ఎద్దుల బండి కట్టుకున్నాడు, గుర్రాల బండి కట్టుకున్నాడు. ఆ తర్వాత మెల్లిగా కాస్తంత సైకిల్, ఆ తర్వాత ఒక స్కూటరు, ఆ తర్వాత ఇక బండ్లు. ఈరోజు ఏకంగా భూమి మీద కాదు, భూమిని పైకి వెళ్ళిపోయి ఆకాశంలో ఎగిరే విమానాలు కూడా రైట్ బ్రదర్స్ కనుక్కున్నారు కదా. అంటే ఈ సృజనాత్మకత అనేది కూడా దేవుని యొక్క లక్షణం అని గుర్తించాలి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. దేవుడిచ్చిన ఈ క్రియేటివిటీ, ఈ జ్ఞానాన్ని మనిషి తన స్వార్థం కోసం వాడేసుకుంటూ, దేవుడు నాకు అక్కర్లేదు, నా జ్ఞానం ఉన్నది, నాకు క్రియేటివిటీ ఉన్నది, ఇన్నోవేషన్ అబిలిటీ నాకు ఉన్నదని చెప్పేసి నేను ఏదైనా కనుగొలనని ఆ మ్యాన్ ఈజ్ ద రూలర్ ఆఫ్, మ్యాన్ ఈజ్ ద క్రియేటర్ అండ్ మ్యాన్ ఈజ్ ద బిల్డర్ అని రకరకాలుగా చెప్పుకుంటూ దేవుణ్ణి దాటి వెళ్ళిపోతున్నారు. అది చాలా డేంజరు. అది మంచి లక్షణం కాదు ప్రియులారా. నా స్నేహితుడు, నేను బీటెక్ చదువుకుంటున్న దినాల్లో నాతో ఒక వ్యక్తి అన్నాడు. అతడు హైందవ సోదరుడు. అతను నాతో ఏమన్నాడంటే, అరే దేవుని అవసరత నాకేంద్రా, ఈ మనం చదువుకునే పుస్తకాలు, మనము ఈ తినే ఆహారము, బండ్లు, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ఇదంతా మానవుడు సృష్టించుకున్నదే కదా, మానవుడి జ్ఞానమే కదా, ఇంక దేవుడు నాకెందుకు అంటున్నాడు. నో బ్రదర్, మానవుడికి ఆ జ్ఞానం, ఆ సృజనాత్మకతనిచ్చింది దేవుడే. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకున్నాడంటే ఆ జ్ఞానము, ఆ సృజనాత్మకత దేవుడిచ్చాడు మనకు. మరే జంతువులకు లేదు, భూలోకంలో ఉన్న ఏ జీవరాశికి లేని జ్ఞానాన్ని, సృజనాత్మకతను దేవుడు మనకిచ్చాడు. అంటే సృష్టిలో లేని వేటికి ఈ గుణలక్షణాలు మనం కలిగి ఉన్నాం. చూడండి, వేటికి లేని గుణలక్షణాలు మనకున్నాయి. దీన్నే దేవుని పోలిక, స్వరూపము అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ లక్షణాలు, ఈ స్వభావ సుగుణాలు ఆత్మ సంబంధమైన దేవునికి ఉన్నవి అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇక మూడవ లక్షణం ఏంటంటే మాట్లాడగలగటం, స్పీకింగ్ ఎబిలిటీ. జీవరాశుల్లో, ఈ సృష్టిలో దేనికి లేని ఇది ఒక గొప్ప భాగ్యం. ఏంటంటే మాట్లాడగలిగే ఆ స్థితి ఒక మానవుడు అయిన మనకే దేవుడిచ్చాడు. మాట్లాడటం దేవునిలో ఉన్న లక్షణం, మాట్లాడటం. ఈరోజు జీవరాశులన్నిటిలో కూడా కమ్యూనికేషన్ అనేది చేయగలిగేది ఆ మాటల ద్వారా ఒక్క మనమే. మిగిలిన అన్నీ కూడా రకరకాల పద్ధతుల్లో కమ్యూనికేషన్ అవుతున్నాయి. కానీ స్పీకింగ్ ఎబిలిటీ మాత్రము మనకి ఇవ్వటం జరిగింది. ఇది దేవుని పోలికలో ఉన్న ఒక లక్షణం. ఇదే దేవుని స్వరూపంలో ఉన్న ఒక లక్షణం ప్రియులారా. ఇక నాలుగో విషయాన్ని మనం ఆలోచిస్తే
స్వనిర్ణయము, విచక్షణ నిర్ణయం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. దీన్ని ఏమంటారంటే ఎబిలిటీ టు టేక్ డెసిషన్ అండ్ టు టేక్ ఎథికల్ చాయిస్. దేవుడు మనిషికి సంపూర్ణ స్వేచ్ఛనిచ్చేశాడు. స్వనిర్ణయం మనకే ఇచ్చేశాడు, మంచా చెడా. ఇది దేవుని ఆధీనం. దేవుడు కూడా అలానే ఉన్నాడు కదా. దేవుడు సమస్తానికి సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన ఏది చేయాలన్నా అది ఆయన నిర్ణయం అయి ఉన్నది. అలాంటి నిర్ణయాన్ని భూలోకంలో మనిషికి ఇవ్వటం జరిగింది. దట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పోలిక స్వరూపం అంటే అదే. మనం ప్రారంభంలో కూడా చూస్తే ఆదామవ్వలని అభ్యంతరపరచల. దేవుడు చెప్పాడు, ఇదిగో ఈ తోట చెట్ల మధ్యలో ఉన్న ఈ ఈ మంచి చెడ్డలు తెలుగునిచ్చి వృక్షఫలాలను తినొద్దు, మిగిలిన వాటన్నిటిని తినండి అని చెప్పాడు. అంటే దే హ్యావ్ టు టేక్ ఎనీ డెసిషన్ అండ్ దే హ్యావ్ టు మేక్ ఎనీ చాయిస్. వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఆ స్వనిర్ణయాన్ని, దేవుడు కలిగి ఉన్న స్వనిర్ణయాన్ని, ఆ స్వాతంత్రాన్ని సృష్టిలో ఒక భాగమైన మనకివ్వటం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్. అది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యంగా భావించక దాన్ని మానవుడు పతనానికి వాడేసుకుంటున్నాడు. ఈ స్వాతంత్రత, స్వనిర్ణయము అనేది తన ఇష్టానికి వాడేసుకుంటున్నాడు. అందుకే ఆనాడు కయ్యను కూడా, ఆదాము ఎలాగైతే సొంతగా వాడుకున్నారు, కయ్యను కూడా ఈ స్వనిర్ణయము అనేది తన జీవితంలో పాడు చేసుకోవడానికి తన తమ్ముడిని చంపేశాడు. అంటే అతని నిర్ణయము నాశనానికి వినియోగించుకున్నాడు. అది దేవుడు ఇష్టపడని కార్యము. కాబట్టి ఈ లక్షణాన్ని దేవుడు మనిషికి ఇవ్వటం జరిగింది, స్వనిర్ణయము. తర్వాత 5వ విషయాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుణ్ణి పూజించే, ఆరాధించే ఆ అవకాశాన్ని, మరి ఆత్మ సంబంధమైన ఆరాధనను చేసుకోవడానికి మానవుడికి ఆ స్పిరిచువల్ నేచర్ని కూడా ఇవ్వటం జరిగింది. స్పిరిచువల్ నేచర్ని ప్రారంభంలో మనం చూస్తే, మరి ఈ కయ్యేను, హేబేలు వీరిద్దరూ అర్పణలు తీసుకొస్తారు దేవునికి. ఎవరు చెప్పారు అర్పణలు ఇవ్వమని? అంటే దేవుడు మా మీద ఒక అధికారి ఉన్నాడు, ఆయనను మేము ఆరాధించాలి, ఆయనకు లోబడాలి అనే విషయము హేబేలు, కయ్యేను అంటే ప్రారంభం ఆది దంపతులు ఉన్న కాలానికి తెలుసు. వారు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నారు అప్పటి వరకు. దే హ్యావ్ టు వర్షిప్ గాడ్. వాళ్ళు దేవుణ్ణి ఆరాధించవలసిన అవసరం ఉన్నది, దేవుని సేవించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే సమస్తాన్ని లోపరిచి ఆయన లక్షణాలు ఇచ్చిన మరి ఆ దేవునికి మనం లోబడవలసిన అవసరం ఉన్నది. ఆయనకు మనము జవాబుదారులుగా ఉన్నాం, చెప్పాలి. ఈ సృష్టిలో దేనికి లేని గొప్ప భాగ్యాన్ని నరుడికి దేవుడు ఇవ్వటం జరిగింది కాబట్టి ఖచ్చితముగా మరి మానవుడు దేవునికి జవాబుదారి. అది అర్థం చేసుకోవాలి, మనము అది అర్థం చేసుకోవాలి. ఇది 5వ లక్షణంగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. తర్వాత 6వ లక్షణం ఏంటంటే, సృష్టిలో ఉన్న జీవరాశులన్నిటినీ ఏలే అధికారాన్ని ఇచ్చాడు. డొమినియన్ ఓవర్ ది ఎర్త్ అని అంటారు. అంటే సకల జీవరాశుల్ని పరిపాలించమని దేవుడే చెప్పాడు. మనం 29వ వచనం చూస్తే, దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చే ప్రతి చెట్టును, విత్తనములు ఇచ్చే ప్రతి వృక్షములను మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. ఇదిగో భూమి యందును గాని, సముద్రపు చేపల, ఆకాశ పక్షుల, భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఏలుడని దేవుడు వారితో చెప్పెను. 30వ వచనంలో కూడా, భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లని ఆహారమగును పలికెను. ఆ ప్రకారము దేవుడు చేశాను. అంటే దేవుడు ఒక పరిపాలనా అధికారాన్ని, ఆధిపత్యాన్ని, ఏలికగా ఉంచాడు భూలోకంలో మనిషిని. ఒక అధిపతిగా ఉంచాడు సమస్త జీవరాశులన్నిటినీ. ఈరోజు మానవుడికి లోబడింది ఏంటంటే, 6 అడుగుల చిన్న మనిషికి ఒక పెద్ద జంతువైనా, ఏ క్రూర జంతువైనా సరే లోబడాల్సిందే. కారణం ఏంటంటే వాటిని రూలింగ్ చేసే అధికారాన్ని దేవుడిచ్చాడు. అంటే ఒక విషయం, ఒక రకంగా మనం చెప్పుకుంటే, ఒక రాజుగా, ద కింగ్ ఆఫ్ దిస్ ఎర్త్ అంటే భూమి మీద ఒక రాజు స్థానాన్ని, ఒక అధిపతిగా ప్రభు ఈ లోకాన్ని పరిపాలించమని మానవునికి ఇది ఇవ్వటం జరిగింది. ఈ లక్షణం ఎవరిది? దేవునిది. ఈ పోలిక ఎవరిదంటే దేవునిది. దేవుడు సర్వాన్ని సృజించి ఆయన ఒక అధిపతిగా, రాజుగా ఉన్నాడు.
గాడ్ ఈజ్ ద డొమినియన్ ఆఫ్ ఆల్ ది వరల్డ్స్, అంటే ప్రపంచం అంతటిని అలాగనే లోకాలన్నిటినీ ఆయన పరిపాలిస్తున్నాడు, ఆయన అధికారంలో ఉన్నాయి. కాబట్టి ఆ లక్షణం మనము భూమి మీద మనిషికి ఇవ్వటం చూసాం. అవును, ఈరోజు మానవుడు సమస్తాన్ని భూలోకాన్ని ఏలుతున్నాడు. భూలోకంలో అతనికి లోబడింది లేదు. ఇది ఎలా కలిగిందంటే దేవుని వలన మాత్రమే కలిగింది, దేవుని వలన మాత్రమే. ఆ రోజు మరి కయ్యను హేబేలు వారి వారి వృత్తుల్లోకి వెళ్ళిపోయారు. కయ్యనేమో వ్యవసాయం చేసుకుంటున్నాడు, హేబేలేమో మరి గొర్రెల కాపరిగా, పశువులుగా. ఈ వృత్తి ఎలా వచ్చింది వాళ్ళకి? భూలోకాన్ని సేద్యపరచుకోవటం, పరిపాలించటం, లోపరుచుకోవటం ఎలా వచ్చిందంటే దేవుడిచ్చాడు ఆ జ్ఞానం, ఆ క్రియేటివిటీ. వ్యవసాయం ఎలా చేయగలుగుతున్నాడు కయ్యేను? ఎవరు చెప్పారు అప్పటికి? అప్పటికి అగ్రికల్చర్ ఆఫీసర్లు లేరు, ప్రభుత్వ శాఖలు ఏమి లేవు. ఎలా చేశారంటే దేవుడిచ్చిన జ్ఞానం, ఆయన ఇచ్చాడు. ఆ స్వభావ లక్షణాలు ఉండిపోయినాయి. కాబట్టి దేవుని పోలిక అనేది మనము మానవుడికి ఇవ్వటం జరిగింది అనగానే ఆయన స్వభావ లక్షణాలను బట్టి, సుగుణాలను బట్టి దేవుని పోలిక మనలో ఉందని అర్థమవుతుంది. మంచి మాటలు చూడండి ప్రియులారా, కీర్తనలు 8వ అధ్యాయము 3-9. సృష్టిలో సమస్త జీవరాశులను పరిపాలించే అధికారాన్ని దేవుడిచ్చిన విషయాన్ని మరి కీర్తనాకారుడు ఒకసారి చక్కగా తన మాటలు ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. 8వ అధ్యాయం 3-9 వచనాలు చదువుతున్నాను చూడండి. కీర్తనలు 8:3-9. నీ చేతిపైన నీ ఆకాశములో నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. చూసారా, దేవుడు కలిగజేసిన ఆకాశ నక్షత్రములన్నిటి మీద మరి ఈ సృష్టిలో మరి దేవుడు మనిషికి అధికారం ఇచ్చి ఉన్నాడు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్రపు మత్స్యములను, సముద్రంలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతా నీ నామం ఎంత ప్రభావము గలది. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, చూసారా, దేవుడు సమస్తాన్ని లోపరిచాడు. ఇంకా కీర్తనకారుడు సమస్తాన్ని లోపరిచి వాని పాదముల కింద ఉంచబడింది అని ఎంతో గొప్ప స్థితిని మనిషికి ఆత్మస్వరూపి అయిన దేవుడు ఇవ్వటం జరిగిందని మనకు అర్థమవుతుంది. కానీ మనుషుడు ఏ పాటివాడు అనేది కూడా జ్ఞాపకం చేశాడు. నీవు కలగజేసిన ఈ సృష్టిలో మనిషి ఏ పాటివాడు ప్రభువా అని చెప్పటం జరుగుతుంది ఇక్కడ ప్రియులారా. దేవుని కంటే కొంచెం తక్కువగా చేయబడ్డాడు, దేవుని కంటే తక్కువగా చేయబడ్డాడు. బైబిల్ పండితులు ఏమంటున్నారంటే గాడ్ ఈజ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, అంటే సిమిలర్ టు గాడ్ బట్ నాట్ ఐడెంటికల్. అంటే దేవుడు లాంటి ఇంకొక వ్యక్తి కాదు, కానీ దేవుని పోలిన వ్యక్తి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మానవుడు దేవునితో సరికాదు. ఎందుకంటే దేవుడు మానవుడిని సృజించడం జరిగింది. అంటే ఈ సృష్టిలో మనం కూడా ఒక భాగం, మనం కూడా ఒక భాగము. కాకపోతే మనల్ని సృష్టించిన విధానం ఒక ప్రత్యేకత దేవుడు ఇవ్వటం జరిగింది. ఇది 6వ లక్షణం. సమస్త జీవరాశుల మీద దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత, అధికారాన్ని ప్రభు మనకిచ్చాడు. ఇక ఈ చివరి లక్షణం ఏంటంటే నిత్యత్వము, ఇమ్మోర్టాలిటీ. అంటే మానవుడు కూడా దేవుని వలె నిత్యము జీవించే వ్యక్తిగా మనకి భూలోకంలో మానవుడికి జీవితం ఇవ్వటం జరిగింది. దేవుడు ఆదామును కలగజేసిన తర్వాత ఏదైనా తోటలు ఏం చెప్పాడు? నీవు ఆ పండు తినదినమున నిత్యముగా చచ్చెదవు అని చెప్పాడు. అంటే దేవుడు ఇమ్మోర్టాలిటీని ఇచ్చాడు, అంటే నిత్యత్వాన్ని మనిషికి ఇవ్వటం జరిగింది. ఆ లక్షణం ఎవరిదంటే వాస్తవానికి దేవుడిది. దేవుడు నిత్యుడు, గాడ్ ఈజ్ ఫర్ ఎవర్. దేవుడు నిత్యుడు అనమాట, ఎప్పుడు ఉండేవాడు ఆయన. అన్ని యుగాలలోనూ, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండు దేవుడు. అలాంటి నిత్యత్వ స్వభావం అనేది మనిషికి ఇవ్వటం జరిగింది. అయితే పాపం చేసిన తర్వాత ఆ నిత్యత్వంలో నుంచి బయటికి పోయే పరిస్థితి వచ్చింది. మరలా తర్వాత దేవుడు తన కుమారుని ద్వారా ఆ నిత్యత్వంలోనికి తీసుకెళ్లే గొప్ప ఏర్పాటు దేవుడు చేయటం జరిగింది. కాబట్టి ఈ మనిషికున్న లక్షణాలు జ్ఞానము, సృజనాత్మకత, మాట్లాడగలగటం, స్వనిర్ణయము, అలాగనే దేవుణ్ణి సేవించే ఆరాధించే భాగ్యము, సమస్త జీవరాశుల్ని ఏలే అధికారము, ఆ నిత్యత్వం కలిగిన స్వభావం, ఈ లక్షణాలన్నీ కూడా
దేవుడు కలిగి ఉన్నాడు. మన బైబిల్లో చదువుతుంటే కనబడుతుంటే అవన్నీ మానవుడమైన మనకిచ్చేశాడు. దీన్నే దేవుని పోలిక, దేవుని స్వరూపము అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఇది మొదటి లక్షణం, మొదటి విషయంగా మనం ఆలోచించాం. దేవుడు తన పోలిక స్వరూపంలో ఉండటం అంటే ఏంటో అనే విషయాలను మనం ఆలోచించాం. ఇక రెండో విషయాన్ని మనం ఆలోచించాలి. రెండో విషయం ఏంటంటే, దేవుడు మనకి గొప్ప భాగ్యం ఇవ్వటానికి గల కారణం ఏంటి? సమస్త జీవరాశుల్లో అన్నిటికంటే కూడా మన పట్ల ఎందుకు ఒక ప్రత్యేకతను చూపించాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, అది కేవలము దేవుని కృపై ఉన్నది. సృష్టిలో ఒక భాగమైన మానవులైన మన పట్ల కూడా దేవుడు ఒక ప్రత్యేకతను చూపించాడంటే అది దేవుని కృపై ఉన్నది. ఆయన మనకు మహిమా కిరీటాలను ధరింపచేశాడంటే అది దేవుని కృపై ఉన్నది. మనం చదివాం కదా, అతనికి మహిమ ప్రభావముతో కూడిన కిరీటాలను నీవు ధరింపచేసి ఉన్నావు. ఎందుకు ఈ ఆధిక్యతనిచ్చాడంటే ఇట్స్ గాడ్స్ గ్రేస్. అందుకే మనము దేవునికి లోబడి ఉండాలి. ఇది దేవుని కృప వలన మనం పొందుకున్నది. అందుకే మరి బైబిల్ పండితులు ఏమంటున్నారంటే, అవర్ గ్రేట్ డిగ్నిటీ అంటే మనం గర్వించదగ్గ గొప్ప విషయం ఏంటంటే, యాజ్ ఎ బ్యారియర్స్ ఆఫ్ గాడ్స్ ఇమేజ్, దేవుని యొక్క పోలికను మనము కలిగి జీవించుతున్నాం కాబట్టి దాన్ని బట్టే మనం గొప్పగా మరి గర్వించవలసింది, దేవుని యందు అతిశయించవలసిన విషయం ఏంటంటే, సృష్టిలో ఎవరికి లేని ఆ భాగ్యాన్ని, ఆ పోలికను, లక్షణాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి అందును బట్టి మనము దేవునికి లోబడి ఉండాలి. అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞతాభావంతో ఆయనకు విధేయులమై జీవించాలి అనేది మనకు అర్థమవుతూ ఉంది. దేవుడు మనల్ని కలగజేసిన విధానాన్ని చూస్తే ప్రియులారా, ప్రారంభం ఆదికాండం అంతా మనం చదివితే అన్నీ కలుగునుగాక అన్న దేవుడు, బట్ మనిషి దగ్గరకు వచ్చేసరికి ఒక విధానం, ప్రత్యేకత చూపించాడు. తన చేతితో నేలమట్టిలో నుంచి మట్టిని తీసి బొమ్మను చేసి తనలో నుంచి ఆ జీవవాయువును ప్రవేశపెట్టటము, ఆ వ్యక్తికి తనలాంటి స్వభావం లక్షణాలను ఇవ్వటము అనే దీన్ని ఆలోచిస్తుంటే, ఎందుకు ఈ ప్రత్యేకతను? మ్యాన్ ఈజ్ ఆల్సో క్రియేషన్, దేవుడు కూడా ఒక సృష్టి, కానీ ఎందుకు ఈ స్పెషల్ ఒక స్పెషాలిటీని, ప్రత్యేకతను ప్రభు మనకిచ్చాడంటే ఇట్స్ గాడ్స్ గ్రేస్, దేవుని కృప మాత్రమే. అది మనం గమనించాలి ప్రియులారా. కాబట్టి మన గొప్ప ఆధిక్యత, గొప్ప భాగ్యం ఏంటంటే దేవుని స్వరూపంలో మనం కలిగి జీవించుతున్నాము. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని పోలిక మనకి ఇవ్వటం జరిగింది. మనము సామాన్యమైన వ్యక్తులము కాదు. నిజంగా దేవుని గొప్ప గుణ లక్షణాలను కలిగి మనం జీవిస్తున్నాం. వింటున్న శ్రోతలారా, ఎప్పుడైనా కృషించిపోతూ బాధపడుతూ ఉంటున్నారా? డోంట్ వరీ, దేవుని పోలిక ప్రభు మనకిచ్చాడు. ఆయన గుణ లక్షణాలు మనకిచ్చాడు. మనము ఈ లోకాన్ని పరిపాలించేటి వారము. ఈ లోకానికి దేవుడు మనము తన యొక్క గుణ లక్షణాలను ప్రతిబింప చేసే ఒక గొప్ప ఉద్దేశంతో మనల్ని కలగజేశాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. యెషయా గ్రంథము 43:7, యెషయా గ్రంథం 43:7 మనకు తెలుసు, ఆయన తన మహిమార్థమై మనల్ని సృజించుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. నా మహిమ నిమిత్తం నేను వారిని సృష్టించాను అనే విషయాన్ని అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు. ఎస్, మనమంతా కూడా ఈ లోకములో తన మహిమార్థమై సృజించబడ్డాం. ఎఫెసీ పత్రిక కూడా మనం చదివితే తన మహిమకు కీర్తి కలగజేయవాలని ముందుగా మనల్ని క్రీస్తునందు ఏర్పాటు చేసుకున్నాడు. తన కృపా మహిమకు కీర్తి కలగజేయాలంటున్నాడు. ఆయన ఇచ్చిన కృప, ఆయన మహిమకు కీర్తి రావాలని, మానవుడికి ఇచ్చిన ఇటు ధన్యతను బట్టి ఆయన కీర్తించబడాలి, ఆరాధించబడాలని దేవుడు మనకు ఈ స్థితిని ఇవ్వటం జరిగింది. కాబట్టి దేవుని మనము కలిగి ఉన్న ఈ లక్షణాలు కలిగి ఉండటం వలన పరిపూర్ణంగా దేవుని యొక్క మహిమను, ప్రభావములను, ఆయన గొప్పతనములను మనం కీర్తించే వారంగా ఉండాలని దేవుడు కోరుకున్న ఒక గొప్ప ఆశ ప్రియులారా, ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇంకా వీటితో పాటే కొన్ని లక్షణాలు కూడా దేవుడు కలిగి ఉండాలని మానవుడి పట్ల ఆశపడ్డాడు. దేవుని లాంటి ప్రేమ, ఆయన నీతిమత్వము, ఆయనకున్న క్షమాగుణాలు, ఇలాంటి వాటిని కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. కాబట్టి ఇలాంటి లక్షణాలన్నిటిలో ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. కాబట్టి మనకిచ్చిన గొప్ప ధన్యత మరి దేవుని పోలికలో మనం సృజించబడటము, సృష్టిలో ఒక భాగమైన మనం కూడా దేవుని పోలికలో ఉండటం అనేది ఒక గొప్ప భాగ్యం ప్రియులారా. దాన్ని మనం కాపాడుకుందాం, దేవునికి మనం విధేయులమై జీవిద్దాం. ఇది రెండో విషయం. ఇక ముగిస్తాను త్వరగా. మూడో విషయాన్ని మనం ఆలోచిస్తే,
మరి పతనం జరిగింది. ఆదామవ్వలు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను లోబడకుండా దేవుని ఆజ్ఞను మీరటం జరిగిందో గాడ్స్ ఇమేజ్ అనేది మరి వికారమైపోయింది. అంటే ది ఫాల్ ఆఫ్ గాడ్స్ ఇమేజ్ అని అంటున్నారు. అంటే దేవుని యొక్క ఆ పోలిక వికారమైపోయింది కానీ పూర్తిగా కోల్పోలేదు. అంటే ఏం చెప్తున్నారంటే బైబిల్ పండితులు సంపూర్ణతలో ఉన్న సంపూర్ణ దేవుని పోలిక స్వరూపంలో ఉన్న మనిషి అసంపూర్ణతలోనికి వచ్చాడు అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఎందుకంటే ఒకసారి మనము ఆదికాండము 9వ అధ్యాయం 6వ వచనం కూడా మనం చదువుతూ ఉంటే ఆఫ్టర్ జలప్రళయం తర్వాత కూడా దేవుడు ఒక మాట అక్కడ వాడుతున్నాడు. 9వ అధ్యాయం 6వ వచనం, నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును అనగా దేవుడు తన స్వరూపమందు నరును చేసెను. అక్కడ మళ్ళా జలప్రళయం తర్వాత నోవాహు కుటుంబానికి వాళ్ళందరికీ ఇదే చెప్తున్నాడు, నేను నరుని నా పోలికలో సృజించుకున్నాను కాబట్టి ఎవరు నరును చంపకూడదు, నరహత్య చేయకూడదు అని మరలా అదే మాటను చెప్తున్నాడు. ఇది పాపం చేసిన తర్వాతే కదా, పాపం ఈ లోకంలోకి వచ్చింది కదా, ప్రతి మనుషులలోకి వచ్చింది కదా, అప్పుడే ఆ తర్వాత జలప్రళయం తర్వాతే దేవుడి విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తున్నాడంటే అంటే దేవుని స్వరూపము పోలిక అనేది పూర్తిగా కోల్పోలేదు. ఏం జరిగిందంటే అది డిస్టార్టెడ్ అని రాయబడింది అనమాట. డిస్టార్టెడ్ అంటే అర్థం ఏంటంటే వికారం అయిపోవటం, సంపూర్ణతలోంచి అసంపూర్ణతలోనికి వెళ్ళటం, పూర్తిగా లాస్ అయిపోవటం అనేది కాదు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీన్ని మనం కాస్తంత అర్థం ఇంకా లోతుగా ఆలోచిస్తే ఆదామవ్వలు మరి పండు తిన్న తర్వాతే వాళ్ళు ఇంకా క్రియేటివిటీ అంటే సృజనాత్మకతను కలిగి ఉన్నారు. వాళ్ళు ఆ కచ్చడాలతో మరి డ్రెస్ చేసుకొని ఆ తర్వాత పండు తిన్న తర్వాతే, పాపం చేసిన తర్వాతే కయ్యను మరి వ్యవసాయదారుడుగా, హేబేలు ఒక గొర్రెల కాపరిగా ఉండటము, ఇలా వారి జీవన విధానం జ్ఞానముతో ఒక సృజనాత్మకతతో మరి మాట్లాడుకునే తత్వము స్వరణ్యాలతో ఇలా వెళ్ళటము. అలానే అంత మాత్రమే కాదు, వారి దేవునికి అర్పణలు ఇవ్వాలి అనే ఈ ఆత్మీయ విధేయత కూడా పాపం చేసిన తర్వాతే కనబడుతుంది, ఈ లక్షణాలు కూడా. కాబట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుని ఇమేజ్ పోలిక స్వరూపం పోవటం అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, అది వికారమైపోయింది కానీ పూర్తిగా కోల్పోవటం కాదు. అంటే సంపూర్ణతలోంచి అసంపూర్ణతలోనికి రావటము జరిగింది. ఇది మూడో విషయం, ద ఫాల్ ఆఫ్ గాడ్స్ ఇమేజ్. ఇట్ ఈస్ డిస్టార్టెడ్ బట్ నాట్ లాస్ట్. ఇది మూడో విషయము. ఇక నాలుగో విషయం ఏంటంటే రిడెంప్షన్ ఇన్ క్రైస్ట్. మరి కోల్పోయిన ఆ పోలిక స్వరూపాన్ని తిరిగి మరలా దేవుడు మానవుల్లో కలగచేయాలి, మానవునికి ఇవ్వాలి, మనిషిని నూతనపరచాలని క్రీస్తునందు విమోచన దయచేశాడు అందరికీ. ఆయన తన ప్రియకుమారుని పంపించి మెల్లిమెల్లిగా మన జీవితంలో మరలా నూతనత్వాన్ని తీసుకొచ్చాడు. ఏ ప్రోగ్రెసివ్ రీకవరింగ్ ఆఫ్ గాడ్స్ ఇమేజ్. అంటే దేవుని యొక్క పోలికను ఒక క్రమమైన పద్ధతిలో మనిషిలో మరలా నూతనత్వాన్ని తీసుకురావడం జరిగింది. అంటే పౌలు గారు కూడా అంటారు కదా, నా అంతరంగ పురుషుడు దినముదినము నూతనపరచబడుచున్నాడు. అంటే ఈ నూతనత్వము ఈ దేవుని పోలిక స్వరూపం అనేది క్రీస్తు ద్వారా మరలా మనందరిలో దేవుడు మరి కలగజేయటము, పరిపూర్ణతలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది. రండి కొన్ని వచనాలు ఉన్నాయి చూద్దాం ప్రియులారా. యేసుక్రీస్తు ద్వారా కోల్పోయిన ఆ పోలిక, ఆ సంపూర్ణత అనేది మరలా దేవుడు ఇవ్వాలని ఆయన తన ప్రియకుమారుని లోకానికి పంపించి ఆయన శిలువ రక్తం ద్వారా మనందరిని శుద్ధీకరించి ఆ పోలిక స్వరూపంలోనికి మనందరం మరలా మార్చుకునే ప్రయత్నం చేశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సు అయి ఉన్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నది. అంటే ఆయన యందు మనము సంపూర్ణమవుతున్నాము. అంటే క్రమబద్ధమైన ఒక ప్రోగ్రెసివ్ వేలో దేవుని పోలికను మనము సంతరించుకుంటున్నాం, సంపూర్ణమవుతున్నాము. తిరిగి మరలా ఆ పోలికను, నూతనత్వాన్ని మనం ధరించుకుంటూ ఉన్నాం. చూడండి కొలస్సీ 3:10 ఏం చెప్తున్నాడు, అనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలిగి నిమిత్తము దాని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. నవీన స్వభావము
మరలా ఆ పోలికలోనికి మనం నూతన పరచబడుచున్నాం. ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా. అలానే చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23, 24 వచనాలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 23, 24 వచనాలు. మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావం అంటే దేవుడు మరలా క్రీస్తు ద్వారా మనల్ని కోల్పోయిన ఆదామవ్వలు పండు తినక ముందు ఏ పోలికలో అయితే సంపూర్ణతో అయితే ఉన్నారో ఆ సంపూర్ణతను మరలా తిరిగి మనకు యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించటం జరిగింది. ఆ నవీన స్వభావములోనికి మనల్ని మార్చుకుంటున్నాడు. ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడల వారు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో క్రొత్తవాయన అంటే సంపూర్ణ దేవుని పోలిక స్వభావంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. మనల్ని మరలా క్రొత్త సృష్టిగా చేసుకుంటున్నాడు, కొత్త సృష్టిగా చేసుకుంటూ ఉన్నాడు. చూడండి మంచి మాటలు ఉన్నాయి ఇంకా 2 కొరింథీ 3:18. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ప్రియులారా, మహిమను అద్దం వలె ప్రతిబింబ చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నారు. మళ్ళా ఆ పోలికతో ఆత్మ ద్వారా మళ్ళా మార్చబడుచున్నాం, నూతనత్వము ఎదగగలుగుచున్నాము అనే విషయాన్ని కొరింథీయులకు మరలా పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. అలానే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం కూడా చూడండి ప్రియులారా. రోమా పత్రిక 8:29. తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. తన కుమారునితో సారూప్యము గలవారగుటకు కుమారుడు యేసుక్రీస్తు వారు సర్వ దైవత్వాన్ని కలిగి ఉన్నాడు. దేవత్వం గూర్చిన సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఉన్నది. పరిపూర్ణత దేవుని పోలికలో సంపూర్ణతలో ఉన్నారని చెప్పాలంటే శరీరధారిగా ఉన్న ఈ లోకంలో జీవించిన యేసుక్రీస్తు వారిని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆయన సంపూర్ణ దేవుని పోలికలో స్వరూపంలో ఉన్నాడు. కాబట్టి ఆయనతో సారూప్యం గలవారుగా దేవుడు మనల్ని మార్చుకుంటున్నాడు. సో రిడెంప్షన్ ఇన్ క్రైస్ట్, దేవుని క్రీస్తు ద్వారా అందరినీ మరలా దేవుడు నూతన పరుచుకుంటున్నాడు. ఇది 4వ విషయము. ఇక చివరిగా 5వ విషయం ఏంటంటే, అయితే బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే ఇది ఎంతటితో పూర్తి కాలేదు. అంటే యేసుక్రీస్తు స్వరక్తంలో కడగబడి ఈ లోకంలో జీవిస్తున్న ఈ జీవితంలో మనం క్రమబద్ధంగా అంటే ఒక ప్రోగ్రెసివ్ వేలో ఈ నూతనత్వాన్ని పొందుకుంటున్నాం, దేవుని పోలిక స్వరూపంలోకి మార్చబడుతున్నాం. కానీ సర్వ పరిపూర్ణత అంటే కంప్లీట్ రీస్టోరేషన్ ఆఫ్ గాడ్స్ ఇమేజ్, మరలా తిరిగి సంపూర్ణ దేవుని పోలిక మనకు ఎప్పుడు వస్తుందంటే యేసుక్రీస్తు వారు 2వ రాకడలో అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. దానికి కొన్ని వచనాలు కూడా చూద్దాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 49వ వచనం. 1 కొరింథీ 15:49. మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరింతుము. ఎస్, గాడ్స్ ఇమేజ్. పరలోక సంబంధమైన పోలిక ఏంటి? దేవుని పోలిక, స్వరూపము. ఏదైతే మనం కోల్పోయామో తిరిగి మరలా ఆ స్వరూపాన్ని కూడా మనం పొందుకుంటాము అనే విషయాన్ని చెప్తున్నాడు. కొలస్సీ పత్రిక 1:15 చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనము. ఆయన అదృశ్య దేవుని స్వరూపియు ఆ సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే దేవుని యొక్క పరిపూర్ణత, ఆ స్వరూపాన్ని యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. ఆ పోలికలోనికే మనము మార్చబడుచున్నాము అన్న విషయాన్ని మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా. మరలా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి 1 యోహాను 3:2. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా అక్కడ ఒక విషయాన్ని మనకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. అంటే పరిపూర్ణంగా ఆయన ఎప్పుడు మనం పోలి ఉంటామంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఎట్ జీసస్ సెకండ్ కమింగ్, అంటే దేవుడు క్రీస్తు యొక్క 2వ రాకడలో ఇది సంపూర్ణమవుతున్నట్లుగా మనకు కనబడుచు ఉన్నది ప్రియులారా, కనబడుచు ఉన్నది. అందుకే చూడండి 2వ ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు.
మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరచుకొనజాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరముకు సమరూపము గల దానిగా మార్చును. అంటే ఆయన కొరకు మనం కనిపెడుతూ ఉన్నాం. ఆయన కొరకు మనం కనిపెడుతున్నాం. ఆ ప్రభు రెండవ రాకడలో ఏం జరుగుతుందంటే మన దీన శరీరం, మన స్వరూపం అంతా కూడా సంపూర్ణంగా దేవుని యొక్క పోలికలోనికి మనము మార్చబడతాము అనే విషయాన్ని అక్కడ తెలియజేయటం జరుగుతుంది ప్రియులారా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభు రెండవ రాకడలో ఆనాడు పాపం చేసినప్పుడు కోల్పోయిన సంపూర్ణ దేవుని పోలిక స్వరూపం అనేది మనము సంపూర్ణతలోనికి వెళ్తాము, సంపూర్ణంగా కలిగి ఉంటాము అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు మనం ధ్యానం చేసిన విషయాలను మరలా క్లుప్తంగా చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన స్వరూపమందు తన పోలికలను నరులను చేసెను అంటే దేవుని యొక్క స్వభావ సుగుణాలను గురించి దేవుడు మాట్లాడటం జరిగింది అనే విషయాలను మొదటి విషయంగా మనం ఆలోచించాం. ఆయన యొక్క లక్షణాలు ఏంటో, ఆయన పోలికలు, ఆయన స్వరూపంలో ఉండటం అంటే ఏంటో మనం మొదటిగా ఆలోచన చేయటం జరిగింది. అది మొదటి విషయము. ఇక రెండో విషయాన్ని మనం ఏం ఆలోచించామంటే దేవుడు ఎవరికి లేని గొప్ప భాగ్యము, గౌరవము ఈ లోకంలో మనకిచ్చాడు. అదేంటంటే ఆయన పోలిక, ఆయన స్వరూపంలో మనం ఉండటమే గొప్ప భాగ్యంగా మనం భావించాము. అది దేవుడు తన కృప ద్వారానే మనకిచ్చాడు అనే విషయాన్ని మరి రెండో విషయంగా మనం ఆలోచించాం. ఇక మూడో విషయంగా మనం ఆలోచించింది ఏంటంటే ది ఫాల్ ఆఫ్ గాడ్స్ ఇమేజ్. అంటే దేవుని పోలిక స్వరూపము పోయింది. ఎందుకంటే ఆ దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించటం జరిగిందో పాపం చేయటం ద్వారా ఆ దేవుని యొక్క పోలిక పోయింది. అంటే ఇట్ ఈజ్ డిస్టార్టెడ్ బట్ నాట్ లాస్ట్. ఇది వికారమైపోయింది కానీ సంపూర్ణంగా పోలేదు. అంటే సంపూర్ణతలోంచి అసంపూర్ణ పోలికలోనికి వెళ్ళటం జరిగింది అనే విషయాన్ని మూడో విషయంగా మనం ఆలోచించాం. ఇక నాలుగో విషయంగా మనం ఆలోచించింది ఏంటంటే ప్రియులారా, క్రీస్తునందు విమోచన, మరలా క్రీస్తునందు నూతన పరచబడటం, క్రీస్తు ద్వారా మరలా కోల్పోయిన ఆ పోలిక, ఆ స్వరూపంలోనికి దేవుడు మరలా మనల్ని మార్చుకోవటం అనే విషయాన్ని ఆలోచించాం. ఇక చివరిగా క్రీస్తు ద్వారా ప్రారంభమైన ఈ నూతన స్వభావం పోలిక అనేది యేసుక్రీస్తు రెండవ రాకడలో సంపూర్ణమవుతుంది. అప్పుడు మనం సంపూర్ణంగా ఆయన పోలికలు, ఆయన స్వరూపంలోనికి వెళ్ళిపోతాం. ఆ నిత్యత్వంలో దేవుడితో నిత్యరాజ్యంలో ఉండటం అనేది మనము చూస్తాము అనే విషయాలను, ఈ 5 విషయాలను మనము మరి లేఖన భాగాల నుంచి ఆలోచించాం. కాబట్టి ప్రియులారా, ఆ దేవుని పోలికలో స్వరూపంలో ఉండాలని దేవుడు మనకి ఈ లోకంలో ఈ జన్మనిచ్చాడు. కాబట్టి ఆయన గుణాతిశయములు ప్రచురించే నిమిత్తం మనం ఈ లోకంలోకి వచ్చాం. 1 పేతురు 2:9 మనల్ని చీకటిలోంచి తన వెలుగులోకి, ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే ఆయన గుణాతిశయములను ప్రచురించే నిమిత్తము. అంటే అతిశయింపదగిన ఆయన గుణములు ఏవైతే ఉన్నాయో అవి దేవుడు మనకి ఇచ్చేశాడు. ఆ లక్షణాలు కలిగి మనం లోకంలో జీవించి ఆయనకు మహిమ తేవాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం లోకంలో జీవిద్దాం. ప్రభువుకి కీర్తిని, ప్రభువుకి మహిమను తెచ్చేవారంగా, ఆయనకు సాక్షులుగా, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ఉందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా.